రైట్ కొన్ని చోట్ల మొరాయించిన ఈవీఎంలు ఓటర్ల సహనాన్ని బాగా పరీక్షించాయి. బెజవాడలోని మొగల్ రాజపురం ప్రాంతంలో మధ్యాహ్నం 1:30 దాటాక పోలింగ్ ప్రారంభమైంది. దీంతో ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్న ఓటర్లు నానా అవస్థలు పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఒక స్పెషల్ రిపోర్ట్లో అందిస్తారు. సాయంత్రం అవుతున్నప్పటికీ కూడా బెజవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు అయితే బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వేచి ఉంటున్నారు. ప్రస్తుతం మొగల్ రాజపురంలో ఉన్నటువంటి శ్రామిక విద్యాపీఠ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న ఇక్కడ పోలింగ్కి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి మాత్రమే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ బారులు తీరి వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈవీఎంకి సంబంధించి సాంకేతిక సమస్యలు 2 సార్లు ఉత్పన్నమైన నేపథ్యంలో ఓటింగ్ కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేవలం 1:30 గంటల నుంచి 2 గంటల సమయంలో మాత్రమే పోలింగ్ ప్రారంభమైంది. చూడొచ్చు సమయం 4 గంటలు అవుతున్నప్పటికీ కూడా పోలింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దే వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వేచి ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి. కొంతమంది ఓటర్లు ఉన్నారు. సార్ ఎన్నింటికి వచ్చారు, ఎంతసేపటి నుంచి ఓటింగ్ ప్రారంభమైంది? 6:30కి వచ్చామండి. కాదు 1:30 స్టార్ట్ అయిందండి. ఇది 1:30 6 నుంచి స్టార్ట్ అవ్వాలి. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం 16 ఓట్లు పోలిపోయినాయి. ఆ 16 ఓట్లు కూడా ఏంటంటే ఏ దేశం కూడా బీజేపీకి వెళ్ళిపోయినా మొత్తం ఆపారు. ఆ తర్వాత కంప్లైంట్ వచ్చింది, మొత్తం ఆగిపోయింది. ఈవీఎం కూడా పనిచేయట్లా. దాని తర్వాత అదిగో 10 నిమిషాలు అని చెప్పేసి 1:30 దాకా లాగే చేశారు. నానిగారు వచ్చారు, అనురాధ గారు వచ్చారు, అంతా వచ్చేసి గొడవ అయింది. ఒక తహసీల్దార్ పిలిపించారు అని చేశారు. అది 1:30 తర్వాతే స్టార్ట్ అయింది. 1:30 స్టార్ట్ అయింది ఓపీ. చూడండి చూస్తున్నారు కదా, ఇప్పుడు మహిళలంతా ఇప్పుడు ఇక్కడ వాటర్ లేదు, ఏమని ఏ ఫెసిలిటీస్ కనపడలేదు ఇక్కడ. మరి కొంతమంది ఉన్నారు. అంటే ఎన్నింటికి రావడం జరిగిందండి? అంటే ఈ లోపల ఎన్నికల అధికారులతో మాట్లాడాం. ఇది ఎలక్షన్ కమిషన్ టోటల్ ఫెయిల్యూర్ అండి. మేము సీనియర్ సిటిజన్స్ తీసుకుని పొద్దున్నే 6:30 కల్లా వచ్చాము. 11:30 వరకు ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈవీఎం మిషన్స్ ఇదే అయిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి. మళ్ళీ మార్చారు, 11:30 12 o'clock మార్చారు. మళ్ళీ ఒక 50 మంది వేశారు, మళ్ళీ అది అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 1:30కి స్టార్ట్ అయింది. ఈ 1:30 వరకు ఇక్కడ షామియానాలు లేవు. సమ్మర్లో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ షామియానాలు కానీ ఏమీ లేవు. ఇది కంప్లీట్ ఈ ఎలక్షన్ కమిషన్ టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పాలి ఆర్గనైజ్ చేయడంలో. అదే మీరు చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే మీరు లైన్లో నిలబడండి. లైన్లో నిలబడిన వాళ్ళందరికీ మేము ఛాన్స్ ఇస్తా ఉన్నారు. ఓకే, ఆ లైన్ పొద్దున్న నుంచి ఇంతే ఉంది. 1300 మంది ఓటర్లు. కనీసం గంటకి 10 మంది వస్తే 13 గంటల్లో ఓటింగ్ అవుతుంది. అలా కూడా 100 మంది వస్తారు. సారీ, ఇప్పుడు ఇన్ని గంటలు అయిపోయింది. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కనీసం 1200 మంది ఉంటారు. ఇన్ని ఓట్లు పడ్డాయి కూడా తెలియదు. అర్థమైంది కదా చెప్పింది. సో ఎప్పటికవుతుంది? అర్ధరాత్రి 1 గంట దాకా వేయిస్తారా మా చేత ఓట్లు? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎక్స్టెండ్ చేస్తారా పోల్ రేపటికి? చెప్పరు. నిలబడండి. అందరూ సీనియర్ సిటిజన్కి లైన్ లేదంట. కేవలం ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితేనే లైన్కి ఇవ్వదంట. సో కొంచెం 70 ఏళ్ళ వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళడానికి కుదరదండి. మీరు ఏమైనా పడిపోయేటట్టుగా ఉంటే తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి ఇంతసేపు అయింది, మీరు లెక్క పెడితే కనీసం 10 మంది నాకు కనపడలా. మేము ఇక్కడి నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం అరగంట నుంచి. ఇక్కడే ఉన్నాం. నేను ఎక్కడో లైన్స్ ఇవ్వనున్నాను, బట్ చెప్తున్నాను అసలు ఓటింగ్ జరుగుతోందా? కంప్లీట్ అవుతుందా ఇవాళ ఇది ఓటింగ్? ఎవరు చెప్తారు ఇవన్నీ? సో ఆయన అన్నట్టు ఎవరు ఫెయిల్యూర్? సిస్టమ్ ఫెయిల్యూర్. ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఈవీఎం పోయిందన్నారు, ఈవీఎం మార్చారు. మార్చిన ఈవీఎంతో అయినా పోలింగ్ నడుస్తూ ఉండాలి కదా. కనీసం ఒక 5, 6, 7 బయటకు వస్తే నమ్మకం ఏర్పడుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఎవరికి అలా నిలబడి చూస్తున్నారు, యాంగ్జియస్గా చూస్తున్నారు. ఎవరికి ఏం జరగట్లేదు. వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఎన్నింటికి వచ్చండి? ఏం ప్రాబ్లం? మేము మార్నింగ్ వచ్చామండి, మళ్ళీ వచ్చాము సెకండ్ టైం. వచ్చి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి లైన్లో ఉంచున్నాం. ఇప్పుడు కూడా 1 hour పడుతుంది. ఎంత పడుతుందో టైం తెలియదు. అది పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం దీనికి సంబంధించి అయితే ఎన్నింటి వరకు కూడా అలౌ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. కాబట్టి మేము క్యూ లైన్లో వేచి ఉన్నాం. కాబట్టి వచ్చి మేము అందరు ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా మమ్మల్ని ఇక్కడే వెయిట్ చేయడానికి సంబంధించి అనుమతించి లోపలికి పంపిస్తారనే దాని మీద కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఓటర్లందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అంటే సుమారు 2 గంటల సమయానికి మాత్రమే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 1300 ఓట్లకు సంబంధించి 100 ఓట్లు కూడా పోల్ అవ్వలేదు. కాబట్టి మిగతా 1200 మంది ఓటర్లకి సంబంధించి కూడా ఎంతవరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తారనే ప్రశ్న అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. లోపల ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికి 2 సార్లు ఈవీఎంని మార్చారు. అదేవిధంగా అభ్యర్థులు కూడా వచ్చి ఈవీఎంలో సాంకేతిక ఇబ్బందులకు సంబంధించి కూడా కొన్నిసార్లు అధికారులను అడిగినప్పుడు కూడా ప్రస్తుతం పరిస్థితులు అయితే మార్పు లేదు. దీంతో ఓటర్లందరూ కూడా కొంత ఆగ్రహానికి కూడా
గురవుతున్నారు. ఉదయం కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఇక్కడ ఓటర్లని మొత్తం పూర్తి స్థాయిలో అందరినీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని చెప్పి అయితే ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. ఓటర్ హైదరాబాద్.